వచ్చేసి వెల్కమ్ టు నా ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీకు చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఇలా ఎందుకు ఏమి చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మన ఆడపిల్లలను పుట్టుతామే ఇంత కష్టపడుతున్నాం కదా, ఇన్ని బాధలు పడుతున్నాం అని మనం అనుకుంటాం ఫ్రెండ్స్. మన జీవితాలు ఏం జరుగుతాయో ఏం జరగదో మనకైతే తెలియదు. కానీ మనం తల్లిదండ్రుల కడుపులో పుట్టినందుకు మనకు ఆనందం వచ్చినో కష్టం వచ్చినో మనకు ఆ దేవుడు తలరాత రాసిన బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే నా జీవితంలో అయితే చాలా చాలా కష్టాలు పడుతున్నాను. ఎందుకంటే నేను పెళ్ళి కాకముందుకు కష్టాలు పడ్డాను, పెళ్ళి అయినాక కష్టాలు పడుతున్నాను. ఏం చేస్తాం, మనకు ఆ దేవుడు రాసిన రాత అనుకోవాలి. మనం తల్లిదండ్రుల కడుపులో పుడతాం కానీ మన రాతలు వాళ్ళు రాయలేరు కదా. వాళ్ళని మనము ఇలా రాత రాసిన కదా, మన కష్టాలు వచ్చినాయి కదా, మనం బాధపడుతున్నాం అనే తల్లిదండ్రులు మనం ఎప్పుడు బాధపడద్దు. ఎందుకంటే వాళ్ళు అమ్మ 9 మాసాలు పోసి కంటది, కానీ మన రాతని కనలేదు కదా. వాళ్ళు ఉన్నా లేకున్నా కానీ, బుక్కడున్నా లేకున్నా కానీ, మనకు వాళ్ళు తిని ఉప్పోసో ఉప్పుకున్నా లేకున్నా, తినో కలో గంజో తాగైనా మనకు ఇంత బిడ్డ తిను కొడుకు తినని పెడతారు ఫ్రెండ్స్. మనం వాళ్ళకు తల్లిదండ్రులకు చాలా చాలా రుణపడాను, కానీ మన రాతలను మనమే తిట్టుకుంటాం. ఎందుకంటే మన కష్టాలు మన బాధలకు వాళ్ళకి చెప్పుకోలేము కాబట్టి మన బాధను మనమే తిట్టుకుంటాం ఫ్రెండ్స్. నా వరకైతే నేను నా కష్టాలు నా బాధ నాదైతే ఈ సంవత్సరం ఇప్పుడు ఈ జన్మలో తీరో కానీ ఫ్రెండ్స్, వచ్చే జన్మలు ఎట్లా ఉంటుందో కానీ ఈ జన్మలు అయితే తీరుతలేవు ఫ్రెండ్స్. నా కష్టాలు నా బాధలు ఎవరికి చెప్పుకోవద్దు. ఎప్పటికి ఎవరికైనా చెప్పుకుంటా అంటారు కదా, వాళ్ళకి ఎప్పటికి బాధలే అంటారు. వాళ్ళకి చెప్పుకున్నా బాధే, చెప్పుకోకున్నా బాధే ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మనసులో ఉంచుకుంటాం, ఆవేదన పడతాం, రంది పడతాం, అన్నీ ఆలోచనలు వస్తాయి. కానీ మనం ఏదైనా పని మీద పడేది ఉంటే ఈ ఆలోచనలు అన్నీ పోతాయి. కానీ ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నామనుకో, మనకి ఏదో ఒకటి ఆలోచిస్తుంది. ఈ పూటకి ఏం గడుస్తుంది, పిల్లలకి ఏం కావాలా అది అని అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. చాలా చాలా ఇబ్బందులు, ఆరోగ్యం బాగుండకుంటే ఈ ప్రాబ్లము, జ్వరాలతోటి అన్ని పరిస్థితులు మనం చెప్పుకోలేము ఫ్రెండ్స్ మన జీవితంలో. కానీ నా జీవితం వరకైతే నేనైతే నా జీవితంలో ఎప్పుడు సంతోషం అన్నది చూడలే. పెళ్ళి కాకముందుకు చూడలే, పెళ్ళి అయినాక చూడలే, పిల్లలైనాక చూడలేదు. కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఆ తల రాత రాసిన భగవంతుడికి తెలుసు. కానీ నేను అనుకున్నా కదా, పెళ్ళి కాకముందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, పెళ్ళి అయినాక కదా సంతోషం వస్తా అనుకున్నా. కానీ పెళ్ళి అయినాక చూసి సంతోషం రాలే. పిల్లలు కన్నాకైనా ఏదైనా కష్టం చేసుకొని బతుకొని సంతోషం ఉంటా అనుకున్నా. కానీ తల రాత ఇలా రాస్తారు అనుకోలేదు దేవుడు. నడియంతర కాలు నడవకుండా చేసిండు, నడుము లేవకుండా చేసిండు, చేతులు పని చేయకుండా చేసిండు, అన్నం సుత చక్కగా తినరాదు. ఈ ప్రాబ్లాన్ని తీసుకొచ్చి మంచాల వారేసిండు. కానీ భగవంతుడు ఉంచుదాం మంచిగా ఉండాలి, లేకపోతే తీసుకోపోవాలి. కానీ ఆ భగవంతుడు తీసుకోపోతలేడు, ఉంచుతా మంచిగా ఉంచలేడు. ఏం చేస్తాం, భగవంతుని ఎన్నిసార్లు అడిగినా కానీ ఆ దేవునికి కరుణిస్తలేదు. కానీ మీకు చెప్పుకోవాలని చెప్పుకుంటాను ఫ్రెండ్స్ నా బాధలు. ఎందుకంటే చాలా చాలా ఆవేదన ఉన్నది కాబట్టి మీకు చెప్పుకుంటాను. అంత తప్పి చేరేద్వేషం లేదు. నాకు చుట్టాలైన బంధువులైన ఫ్రెండ్స్లైనా మీరే కాబట్టి, నా వరకైతే మీరే ఫ్రెండ్స్ కాబట్టి నేను నా బాధను నేను చెప్పుకుంటున్నాను. ఏం చేస్తాం, మనం ఎవరికి చెప్పుకోలేనప్పుడు మన ఫ్రెండ్స్ చెప్పుకోవాలని అనుకుంటాం కదా. మన ఫ్రెండ్స్ అంటే మీరే నా ఫ్రెండ్స్, నేను చెప్పుకుంటాను నా బాధ. కానీ నా పిల్లలకు అనిపిస్తుంది, నా తల్లి మంచిగా ఉంటే, మా అమ్మ బోలు దోము కదా, ఊడ్సు కదా, సల్లు కదా, మా అమ్మ ఇంత వంట చేసు కదా, నా బిడ్డ అంటది కదా, అమ్మ ఒక్కసారి ఎత్తుకోవి, అమ్మ ఒక్కసారి ఎత్తుకోవి అని అంటది. కానీ నేను ఎత్తుకునే పరిస్థితిలో లేను. నా కొడుకు అంటాడు కదా, అమ్మ వాళ్ళు అంటారు, అమ్మ బోలు దోముతారంటారు, ఇల్లు ఉడతామంటారు, నువ్వు ఆకిలి సలతోవరా అని అమ్మ పేర్లో పెడుతున్నాను నా కొడుకు అంటాడు. కానీ ఏం చేస్తాం నా తలరత బాగలేదు. మిమ్మల్ని కన్నాక నేను ఇలా అయినా మరి ఏం చేస్తాం, మన బాధలు ఇలా ఉన్నాయి. వాళ్ళకి తెలియదు కదా, నాని చెప్పుకోవాలని నా కొడుకు చెప్తా, నా బిడ్డ చెప్తా. మమ్మీ ఏదైనా చేసి పెట్టరాదని అని అంటారు. కానీ నాకు చేసే సోమతి లేదు. వాళ్ళకు సూత నేను నా కడుపులో పుట్టినందుకు వాళ్ళకు సూత నా గురించి వాళ్ళ గురించి బాధలు, వాళ్ళకి ఆలోచన పిల్లలు. కానీ ఫస్ట్ చదువుకోవాలి పిల్లలకు, వాళ్ళకి బుద్ధి జ్ఞానం వచ్చేదాకా మనం ఉంటే, తల్లిదండ్రులు ఎడ్డోళ్ళమో గుడ్డోళ్ళమో వాళ్ళకి మనం ఉంటే ఇంత ధైర్యం అని ఉండే ఫ్రెండ్స్. అంత తప్పించి వేరే ఉద్దేశం కాదు. ఏం చేస్తా, నేనైతే ఇంతవరకు అయితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అడ్డమో దొడ్డమో పడకుండానైతే నేనైతే తట్టుకొని నిలబడి ఇంతవరకైతే వస్తున్నా. కానీ ఆ దేవుడు చేసేటప్పుడు సాయం చేస్తాను కావచ్చు, చేయనప్పుడు చేస్తలేడు కావచ్చు. ఆ దేవుడు నేను నిందిస్తలేడు, నా తల రాత దేవుడు రాసిండు వదిలేసిండు అంతే, నేను ఏది అంటలేను. కానీ ఏం చేస్తాం, మన పరిస్థితిని మనమే తిట్టుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఒక్కొక్కసారి తలుచుకుంటే మనం ఏడ్చే కన్నీళ్ళకైనా భూదేర తలిసిపోతుంది.
కానీ ఏడ్చి ఏడ్చి ఏం చేస్తాం? ఏడిస్తే తీరేది కాదు కదా! ఏడిస్తే తీరేది కాదు. మనం రందిలో పడితే తీరేది కాదు. అది ఎప్పుడు పోయేది ఉంటే అప్పుడే ఉంటుంది. మనము కాలానికి వదిలేయాలి. అంతే తప్పించి ఏది లేదు. రోజులైతే గడిచిపోతూనే తెల్లారితోనే పొద్దుగుతుంది. పోనీ మనం వదిలేయాలి. వదిలేసి మనం పిల్లల్ని మనం ఉన్నంతసేపు జాగ్రత్తగా చూసుకోవాలి. అదే ముఖ్యం నాకు. ఉన్నంత వేరేసేపు అయితే వాళ్ళకు తల్లి ఉన్నదని నన్ను మంచిగా చూసుకుంటారు. వాళ్ళనైతే ఇంతవరకు కాయలో గంజో కారం ఏదైనా కానీ పిల్లలకు ఇది ఉన్నది నానికి తినమని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక అంతవరకు నేను ఏం చేయలేకపోతున్నా. ఎందుకంటే చేసే సొమ్మత ఉంటే ఏ కష్టమైన బండలు కొట్టైనా ఏ కూలికైనా నాలుకైనా పోయి వాళ్ళకు ఇష్టం ఉన్నది ఏదో కొనిస్తుండవచ్చు. కానీ నాకు ఆ పరిస్థితి లేదు. నాకు నడవరాని పరిస్థితి అయింది కాబట్టి ఈ పరిస్థితిలో నేను ఉన్నాను. కానీ నాకు ఎవరైనా ఆదుకొని సాయం చేస్తే చాలు, అంతే తప్పించి ఏం లేదు. నాకు మీ సపోర్ట్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. బాయ్. మరే మీ సపోర్ట్ నాకు ఉండాలి. నా ఛానల్ చూడండి. మీ సపోర్ట్ నాకు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. బాయ్.